ఆల్రెడీ ఒక వైపు మనకి స్టేట్ మోర్నింగ్ వీక్ అన్నమాట. ఇది మాజీ ప్రధాని గారి ఆయన చనిపోవడంతో, సో దాంతో అది ఒకటి. అండ్ ఇక్కడ 31st మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్. 31st నైట్ మనకు తెలుసు జనరల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. సో దాంట్లో భాగంగా మనం ఏమేమి చేస్తున్నాం, ప్రజల ఎట్లాంటి విషయాలలో అప్రమత్తంగా ఉంచాలనే దానికోసం ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్. తాగి నడిపితే కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ చూస్తున్నారు మేము. వేములవాడ పోలీస్ మనకు ఆల్రెడీ ఒక మైనర్ డ్రైవింగ్ వాళ్ళు తీసుకుంటే ఎట్లా సెక్షన్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ని రిమాండ్కి తరలించడం జరిగింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అక్కడెక్కడ కూడా కొంచెం కూడా ఉపేక్షించేది ఉండదు. మైనర్ డ్రైవింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ బోత్, రెండు కూడా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య జైలు శిక్ష చేస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. పుట్టిన తప్పించుకుంటా అంటే రాదు. ఈ రెండు మెయిన్ థింగ్. అది కాకుండా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పికెట్స్ పెట్టేసాం, చెక్ పోస్ట్ ఉంటాయి. సో ఎట్లా కూడా ఎలాంటి ఏది చేసినా కూడా తప్పించుకోవడానికి ఉండదు. ప్లీజ్ బీ కేర్ఫుల్. అది కాకుండా రోడ్ల మీద కేక్ కటింగ్స్ ఇట్లాంటివి నాట్ అలౌడ్. ఇంట్లో చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. ఫైర్ క్రాకర్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్. అది ఎట్లాంటి పరిస్థితులు అవి కూడా వాడకూడదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేసిక్గా నేరస్తులు సర్వేలెన్స్ అనేది ఇంకా టైట్గా పెట్టినాము. 31st నైట్ నేపథ్యంలో జనరలీ క్రైమ్ చేసేవాళ్ళు అండ్ కొన్ని ట్రబుల్ ఏరియాస్ అవి గుర్తించి పెట్టుకున్నాం. దాంట్లో సర్వేలెన్స్ టైట్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ డీజే వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ డీజే కేసులు రీసెంట్గా కూడా మళ్ళీ అయినాయి. సో డీజే ఈజ్ నాట్ అలౌడ్. ఇది స్టేట్ వైడ్ పాలసీ. సో ప్లీజ్ అది కూడా బీ కేర్ఫుల్. పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్, సైలెన్సర్స్ కూడా అది పెద్ద పెద్ద శబ్దాలు చేసేవి ఏం వాడొద్దు. బైక్ల మీద తిరగడాలు ఇవేమి, ఊరికే అనవసరంగా తిరగడము. అండ్ ఓపెన్ డ్రింకింగ్ ఇంకొకటి. ఏదైనా షేడీ ఏరియాస్ చూసుకొని అక్కడ చేసేస్తా అని అంటే కాదు. దానికి ఎట్లా తీసుకోవాలంటే అట్లా చర్యలు తీసుకుంటాం. సో అదొకటి. అండ్ యా, సో ఇవి బేసిక్. ఇది కాకుండా ఇంకేమైనా డ్రగ్స్ అండ్ ఆల్ అది ఎప్పుడు నడిచేది. అది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అలౌడ్ ఎనీ టైమ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మాకు అలౌడ్ కాదు. సో అవి అన్ని ప్రాపర్ సర్వేలెన్స్ పెట్టి ఉంచినాం రెగ్యులర్ అఫెండర్స్ మీద. అది కాకుండా కొత్తగా ఎవరన్నా ఇట్లా ట్రై చేద్దాం అట్లా ట్రై చేద్దాం పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. ఓకే, అండ్ తీసుకుంటే కఠిన చర్యలు. ఓకే, మాకు ఇది ఆల్రెడీ మాకు డిస్ట్రిక్ట్ గార్డ్ అంతా కూడా చెక్ పోస్ట్ చెప్పాను మేము ఆల్రెడీ. సో 5 ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకుంటున్నాము. అక్కడ ప్రాపర్గా విత్ ఎనఫ్ స్పెషల్ ఫోర్స్ తోటి, డిస్ట్రిక్ట్ గార్డ్ ఫోర్స్ తోటి వెహికల్ చెకింగ్ అనేది త్రూ అవుట్ ద డే అండ్ నైట్, బోత్ డే అండ్ నైట్ నడుస్తూ ఉంటుంది. దానికోసం ఇది చేస్తున్నాం. అది కాకుండా మా నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇదంతా సంతోషంగా చేసుకోండి, వితౌట్ ట్రాన్స్గ్రెసింగ్ లాకి ఏం ఇబ్బంది కలిగించకుండా విదిన్ ద లిమిట్స్లో హ్యాపీగా చేసుకోండి. ఓకే, డ్రింకింగ్ ఇది విషయంలో జనరల్ టైమింగ్సే ఫాలో అవుతారు. 10:30 ఇస్ ద స్టిప్యులేటెడ్ టైం. దాని తర్వాత ఎవరు కూడా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అది ఓపెన్ చేస్తేనే నేరము. మళ్ళీ అందులో పోయి అవన్నీ చేయడం అది ఇంకా పెద్ద. ఇది కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి షాప్స్ దగ్గరే మీరు పక్కా సర్వేలెన్స్ ఉంటుంది. ఎవరట్లా ఓపెన్ చేసినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. సో 10:30 ఇస్ ద కట్ ఆఫ్ టైం. దాని తర్వాత ఎవరు కూడా వైన్ షాప్ దగ్గర ఉండకూడదు. అది అండ్ అట్లా ఎవరైనా ఉంటే ప్లీజ్ మా స్కానర్ నుంచి బయటపడి అట్లా ఇంకా ఎవరైనా అమ్మడం విక్రయించడం ఉంటే ప్లీజ్ లెట్ us know. మేము రేపు కంప్లీట్ త్రూ అవుట్ ద నైట్ ఉంటుంది ఇదంతా. దీనికి చేయండి, వీ విల్ బి దేర్. ఆల్రెడీ రోడ్స్ మీదనే ఉంటారు మా ఆఫీసర్స్ అంతా రాత్రంతా. అదొకటి. అది కాకుండా ఆఫీసర్స్ కూడా, ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ వాళ్ళు కూడా అది నడుస్తూనే ఉంటుంది రాత్రంతా.
సో చాలా విజిలెంట్గా ఉంటాం.